మొత్తం గుంపు గుంపుగా వచ్చారు. ఒక 50, 60 మంది. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఇంకా ఒకళ్ళేమో ఒకళ్ళేమో కత్తి పట్టుకున్నారు, ఒకళ్ళేమో కర్రలు ఇంకా బ్లేడ్ తీసుకొని దాదాపు 3-4 రోజుల దాకా, ఒక్కొక్కసారి వారం రోజుల దాకా అన్నం నీళ్లు తినకోకుండా బాధపడ్డాను నేను. ప్రతిసారి నా జీవితం ఏంటి ఇలాగైపోయింది. దేవుడా నన్ను కాపాడు. ఇలాగా నన్ను అందరూ అసహించుకుంటున్నారు, నన్ను అందరూ కొడతా ఉన్నారు. నేను చేసిన తప్పేంటి? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి నా పేరు శిల్పా మిరియామ్ అండి. ఇంకా మా తల్లిదండ్రుల పేరు ఆడవత్ పాపా నాయకు, ఆడవత్ పింప్లి. మరి మేము లంబాడి కులం నుంచి రక్షించబడ్డాము. ఇంకా మా నాన్నగారికి 3 మగవాళ్ళు, 2 ఆడపిల్లలు. కానీ మా కుటుంబ నేపథ్యంలో ఇంకా చాలా భక్తిగా ఉండేవాళ్ళం అనమాట. మా నాన్నగారు ఇంకా పొద్దున్న లేచిన కాడ నుంచి ఎన్నో పూజలు పునస్కారాలు విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళు. మేము తుల్జా భవాని అని చెప్పి ఒక దేవతను కొలిసేవాళ్ళం అనమాట. మరి ప్రతి సంవత్సరం ఇంకా యాటపోతులు కోస్తూ ఎంతగానో ఇంకా భక్తిపరంగా ఉండేవాళ్ళు అనమాట మా కుటుంబీకులు. మా నాన్నగారికి ఇంకా పిల్లలు చాలామంది పుడుతున్నారు, కానీ చనిపోతూ ఉన్నారు. మరి చనిపోతూ ఉన్నప్పుడు ఇంకా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నప్పుడు ఇంకా నేను పుట్టానన్నమాట. మరి అప్పటి నుంచి ఇంకా చాలామంది పుట్టి చనిపోతున్నారులే, కానీ ఎవరు బతకట్లేదు. మరి నేను ఒక్కడనే బతికాను. అప్పటికి ఇంకా నన్ను ఎంతగానో వాళ్ళు గారాబంగా పెంచుతూ ఉన్నారనమాట. ఇంకా మా కుటుంబంలో ఇంకా మా అన్నయ్యకి ఫస్ట్ మా అన్నయ్య, ఆ తర్వాత మా అక్క, ఆ తర్వాత 3వ వాడిని నేనన్నమాట. ఆ తర్వాత ఒక చెల్లి, ఒక తమ్ముడు అనమాట నాకు. మరి నన్ను మంచి చదివించుకోవాలని చెప్పి మా తల్లిదండ్రులు ఎంతగానో ఆశతో పెంచారనమాట. మరి అలాంటప్పుడు నేను ఇంకా చదువుకుంటున్నాను. ఇంకా దాదాపు 7వ తరగతి వచ్చేసరికి ఇంకా ఏం జరుగుతూ ఉందంటే నాలో తెలియని మార్పులన్నీ వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. మరి చూస్తూ ఉంటే ఇంకా నేను మగపిల్లవాడిగానే పుట్టానులే, కానీ ఇంకా నాలో ఇంకా తెలియని హావభావాలన్నమాట. నేను ఆడవాళ్ళలాగా ప్రవర్తించటం, ఆడవాళ్ళలాగా నేను ఇంకా చీరగట్టుకోవటం, ఆడవాళ్ళలాగా నేను ఇంకా అంట్లు తోమటము, అవన్నీ ఇంకా నాలో మొదలవుతూ ఉంటే మరి పక్కన చూసే వాళ్ళందరూ, ఇంకా మా ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఇంకా బాగా ఎగతాళి చేసేవాళ్ళు, నన్ను బాగా ఇంకా హేళన చేసేవాళ్ళు, బాగా ఏడిపించేవాళ్ళు. మరి వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళంటే, నువ్వు కొజ్జావి, నువ్వు 0.5 అలాగే నువ్వు చూస్తూ ఉంటే నువ్వు ఆడంగి పనులు చేస్తూ ఉన్నావు, ఆడరేకులు వాడివని చెప్పి ఇష్టానుసారంగా చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. మరి ఆ బాధలో ఇంకా నాకు ఎంతగానో ఇంకా నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి ఇంకా నేను ఎంతగానో ఇంకా మొరపెట్టేదాన్ని అనమాట. మరి మా నాన్నగారు కూడా ఇంకా వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలకి ఇంకా నన్ను ఎంతగానో కొట్టి ఇష్టానుసారంగా నన్ను చిత్రహింసలు చేసి ఇంకా ఇంట్లో ఉండొద్దు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా గద్దిస్తూనే ఉండేవాడనమాట. అయినా ఇంకా నేను ఒకటే అనుకున్నాను, అసలు దేవుడు అనేవాడు ఉంటే మా లాంటి వాళ్ళని సృష్టిస్తాడా లేదు అని చెప్పి నేను ప్రతిసారి ఇంకా దేవుని కోసం ఇంకా ఏం చేసేదాన్ని అంటే ఏడ్చేదాన్ని దేవునికి చెప్పుకొని. ఏందయ్యా ఇంకా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరైనా ఉన్నారా నా అలాంటి వాళ్ళు? ఎవ్వరు లేరు కదా, అసలు ఎందుకు నన్ను ఇలా పుట్టించావు అని చెప్పి నేను ఏడవని రోజు అంటూ లేదనమాట. ప్రతిరోజు ఎంతగానో మొరపెట్టుకుంటూ నన్ను ఎందుకయ్యా ఇలా సృష్టించావు అని చెప్పి నేను ఎంత మొరపెట్టినాను. ఆయన మా నాన్నగారు ఇష్టానుసారంగా అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా కొట్టేవాడు అనమాట. మరి దేవుడు చేసిన దానికి నేను ఏం చేశాను? నాలో ఈ హావభావాలు ఉన్నాయని నాకే పూర్తిగా తెలియదు. మరి నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మరి అలాంటప్పుడు నేను అలాగే ఇంకా 10th కంటిన్యూ చేసుకుంటూ చదువుకుంటున్నాను. మరి అక్కడికి వెళ్తే ఇంకా స్కూల్లో కూడా నన్ను ఎగతాళి చేయటం, నన్ను ఇష్టానుసారంగా మాట్లాడటం. నాకు స్కూల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా అసలు బయటికి వెళ్ళాలంటే నాకు ఎంతగానో ఇబ్బంది, బాధ అనమాట. అసలు ఈ లోకంలో ఎందుకు బ్రతకాలి, నేను చచ్చిపోతే బాగుండు అని చెప్పి ఎంతగానో ఏడ్చేదాన్ని అనమాట. నన్ను ఎవరు ఓదార్చేవాళ్ళం కాదు. అలాగే ఒంటరిగా ఒక్కదాన్ని నేర్చుకుంటే ఎంతగానో
అప్పటికి మా నాన్నగారు అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా నన్ను కొడతా ఉండేవాళ్ళనమాట. మరి మా చుట్టాలింటికి, మా బంధువులింటికి అక్కడిక్కడ వెళ్తా ఉంటే ఇంకా ఎవరు పట్టించుకోవట్లేదు. దాదాపు 3, 4 రోజుల దాకా, ఒక్కొక్కసారి వారం రోజుల దాకా అన్నం నీళ్ళు తినుకోకుండా, తాక్కోకుండా ఎంతగానో బాధపడ్డాను నేను. ప్రతిసారి నా జీవితం ఏంటి ఇలాగ అయిపోయిందని చెప్పి ఎంతగానో ఏడ్చేదాన్ని నేను. దేవుడా నన్ను కాపాడయ్యా, నన్ను ఎందుకు సృష్టించావు ఇలాగా? నన్ను అందరూ అసహించుకుంటున్నారు, నన్ను అందరూ కొడతా ఉన్నారు, నేను చేసిన తప్పేంటని చెప్పి ఎంతగానో నేను ఏడ్చుకున్నాను అనమాట. అప్పటికి ఇంకా అటు చూస్తూ ఉంటే స్కూల్లో కూడా నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. అలాగే మా కుటుంబంలో కూడా ఇంకా తల్లిదండ్రులు నన్ను ఇష్టానుసారంగా ఇంకా ఎగతాళి చేసి కొట్టి నన్ను చేస్తున్నా కూడా నేను ఒకటి ఆలోచించాను. మరి అక్కడ చూస్తూ ఉంటే మా గ్రామంలో కూడా నన్ను ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు. మరి అసలు నేను ఏం చేశాను అని చెప్పి ఎన్నోసార్లు నేను పారిపోదాం ఇంట్లో నుంచి, అసలు ఈ సమాజంలో నుంచి ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఇంకా ఎవరికి కనబడుకోకుండా ఇంకా నేను బ్రతకాలి అనుకున్నాలే. కానీ అప్పటికి నేను చదువుకుంటున్నాను. నాకు ఒక ఆశ అనమాట, నేను మంచిగా చదువుకొని ఒక ప్రయోజకుడుగా ఉండాలని చెప్పి. కానీ మా నాన్నగారు ఇంకా కొన్ని సమయాల్లో ఇంకా మా తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు అనమాట, నువ్వు ఎక్కడికి వెళ్ళమాకు, నాన్న కొడితే ఏం పర్వాలేదు అని చెప్పి. పోనీలే నానే కదా అని కొట్టిందని చెప్పి నేను ఏం చేసేదాన్ని అయితే ఇంకా అలాగే ఉండి ఆ తర్వాత ఇంటర్ కంప్లీట్ చేశాను. మరి ఇంటర్ కంప్లీట్ చేశాను, ఆ తర్వాత మళ్ళీ డిగ్రీకి వచ్చేసాను అనమాట. మరి బీకామ్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా క్లాస్లో నన్ను ఎంతగానో అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, నన్ను అనరాని మాటలు అంటా ఉన్నారు. అక్కడ కూడా కంప్లీట్ చేస్తే ఎవరు పట్టించుకోలేదండి. ఇంకా మరి పట్టించుకోకపోతే నేను ఒకటే అనుకున్నాను, ఇంకా నా జీవితం వేస్ట్, వ్యర్థం, చనిపోవాలని. అప్పటికి నేను ఇంకా మా నాన్నగారు పొలంలో మందు ఉంటే ఇంకా ఆ మందు తాగేసి ఇంకా చనిపోదామని చెప్పి ఇంకా మందు పోసేసుకున్నా కూడా ఇంకా నాలో ఆశ అనమాట, ఇది తాగి చనిపోతే ఇక్కడితో నా జీవితం ముగించిపోతుంది, ఇంకా నేను బ్రతకను కదా అని చెప్పి నాలో ఎందుకో ఇంకా చిన్న ఆశ అనమాట. మనం తాగకూడదు, బ్రతకాలని చెప్పి నా నోటి దాకా ఇంకా ఆ గ్లాస్ ఎత్తుకున్నానులే. కానీ ఆ తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ పడేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంకా మా నాన్నగారు ఇంకా అప్పటికి ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసాను. మా నాన్నగారు అంటున్నాడు, అప్పటికి మా అన్నయ్యకి మా అక్కకి పెళ్ళైపోయింది, మరి మా తమ్ముడు మా చెల్లెలు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఉన్నారు. మరి నువ్వు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే, నువ్వు ఆడంగి పనులు చేసుకొని నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ఇంకా అటు ఆడ కాకోకుండా ఇటు మగ కాకోకుండా ఉంటే నువ్వు మా ఇంట్లో మా పిల్లల్ని ఎవరు చేసుకోరు, మరి వాళ్ళకి సంబంధాలు రావు, మరి నువ్వు ఎందుకు మా ఇంట్లో పుట్టావు, నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవు అని చెప్పి నన్ను ఎంతగానో కొట్టి ఇంక ఇంట్లో నుంచి నన్ను గెంటేశారు. కానీ ఎంతగానో నేను ప్రాధాయపడ్డాను మా తండ్రిని. అప్పుడు నాకు లోకం అంటే ఏంటో తెలియదు, నాకు బయట ప్రపంచం ఏంటో నాకు అసలు తెలియదు. అది ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎంతగానో మరిపోయాను. అయినా నా మీద కనికరం చూపెట్టమన్నారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నీ బట్టలను నీ పుస్తకాలు తీసుకొని ఇంకా తీసుకొచ్చి ఇలా పడేసినప్పుడు ఇంకా నీళ్ళ దగ్గర ఉంటే నన్ను కొట్టి చంపేస్తారు, ఇంకా అసలు ఇంట్లో ఉండొద్దు అని చెప్పినప్పుడు నేను అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోదామని చెప్పి నిర్ణయించుకున్నానమాట. మరి లోకంలో చూస్తూ ఉంటే మమ్మల్ని ఎవరు ఆదరించేవాడు కాదు, మా చుట్టాలు, మా బంధువులు, మా అన్న తమ్ములు అందరూ ఉన్నారు, కానీ ఎవరు నన్ను చేరదీయలేదండి. ఎందుకంటే నేను నపసంగా ఉన్నానని చెప్పి వాళ్ళు ఎవరు నన్ను చేరదీయలేదు. అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పినప్పుడు నాకు ఒకటే బాధ అనమాట. నేనైతే చదువుకున్నానులే, కానీ ఎక్కడికి వెళ్ళాలి నాకు అప్పుడు ప్రపంచం తెలియదు, లోకం తెలియదు, మరి ఎవరింటికి వెళ్ళాలి అని చెప్పి నేను ఎంతగానో బాధపడ్డాను. అప్పటికి ఇంకా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడనమాట, అతను కూడా నాలాగే ఇంకా తను హిజ్డాయే. అయితే ఇంకా అతనికి ఫోన్ చేసిన వెంటనే ఇంకా అతను, మా ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది, నన్ను కొడతా ఉన్నారు, ఎక్కడికన్నా పారిపోవాలి, సమాజానికి దూరంగా వెళ్ళిపోవాలి, అసలు వీళ్ళకి కనపడకూడదు,
ఇక్కడ నుంచి చక్కగా వెళ్ళిపోయి బ్రతకాలని చెప్పి అతను కూడా ఇలా చెప్తా ఉంటే నేను కూడా అవును మా ఇంట్లో కూడా ఇలాగ జరుగుతుంది, నన్ను చంపేస్తున్నారు, ఇంట్లోంచి గెంటేశారని చెప్పేసరికి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా అతనికేమో ముంబైలో తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. మరి అప్పటికి మనం చూస్తూ ఉంటే ఇంకా చాలామంది ఇంకా ఈ హిజ్రాలు అందరూ గెంటేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా వాళ్ళ సొంత ఇళ్లలో వండుకోకుండా వాళ్ళు ముంబై లేకుంటే పంజాబ్ ఢిల్లీలో ఉండేవాళ్ళు అనమాట. ఈ ఏరియాలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు కొంచెం సేఫ్గా బతుకుతాం మనం అని చెప్పినప్పుడు ఇంకా అలాగే వెళ్ళిపోదాం నిజంగా. మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇంకా అందరూ మనల్ని ఇష్టానుసారంగా దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు, బాధ పెడతా ఉన్నారు. మరి ఇక్కడ నుంచి వీళ్ళ నుంచి తప్పించుకొని ఇంక దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి ఏం చేశామంటే ఇంక విజయవాడలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి విజయవాడలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ దగ్గరకు వచ్చాము. అమ్మ మేము ముంబై వెళ్ళిపోతాము, అక్కడ ఇంకా మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరే వెళ్ళిపోతామని చెప్పినప్పుడు వాళ్ళు మేము తీసుకెళ్తామని చెప్పి ఇంకా అక్కడే 3 రోజులు మమ్మల్ని విజయవాడలో 3 రోజులు ఉంచారనమాట. 3 రోజులు ఉంచినప్పుడు ఇంకా నాకేమో టెన్షన్, మళ్ళీ మా తల్లిదండ్రులు కానీ ఎవరైనా చూస్తే మళ్ళీ వెనక లాక్కెళ్ళిపోతారేమో అని చెప్పి నాకు చాలా బాధేసేది ఇంకా. అయితే ఇంకా 3 రోజుల తర్వాత చెప్పాము గట్టిగా, అమ్మ మీరు తీసుకెళ్తారా లేకుంటే మేము ఎటే పని వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళిపోతామమ్మా ఏం పర్వాలేదు అని చెప్పి ట్రైన్ టికెట్లు బుక్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళి ముంబై తీసుకెళ్ళిపోయారనమాట. ముంబై తీసుకెళ్ళిపోయినప్పుడు ఇంకా ముంబై నగరం అక్కడ మరి హిందీ వస్తేనే బ్రతకగలుగుతాము. ఆ మహానగరంలో ఇంకా మనము అక్కడ భాష రాకపోతే ఇంకా ఆ ట్రైన్లు లోకల్ ట్రైన్లు ఇంకా కొన్ని వందల కొద్ది ట్రైన్లు అనమాట. మరి అలాంటప్పుడు నాకు చాలా భయం వేసేది, భాష కాని భాష, రాష్ట్రం కాని రాష్ట్రం, అక్కడ వెళ్తే ఏమైనా జరిగిద్దా అని చెప్పి. కానీ దిక్కుతోచని పరిస్థితి, మరి ఇంట్లోంచి ఇంక వెలివై పడ్డానని చెప్పి ఇంకెలాగైనా బ్రతకాలి, చనిపోకూడదని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా అక్కడ చాలామంది ఉన్నారనమాట. అక్కడ ఒక పెద్ద ఆవిడ గురువు అని చెప్పి ఉంటారు, వాళ్ళకి లీడర్ అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఆమె ఏం చెప్తా ఉందంటే, అప్పటిదాకా నేను అడుక్కోలేదండి, అసలు నేను ఎవరిని రూపాయి అడుక్కోలే. కానీ నిజంగా అడుక్కోవాలంటే ఎవరికి మనసు రాదనమాట. కానీ ఆ పరిస్థితిలో కంపల్సరీ బ్రతకాలి, ఇంకా పోషించుకోవాలి కాబట్టి అందుకని చెప్పి నేను అడుక్కోవటానికి వెళ్ళానన్నమాట. మరి కొంతమంది ట్రైన్లో అడుక్కునేవాళ్ళు, కొంతమంది ఏమో ఇంకా పెళ్ళిళ్ళ కాడ అడుక్కునేవాళ్ళు, కొంతమంది ఏమో ఇంకా అలాగా గృహాలు ఓపెనింగ్కి అని వెళ్ళేవాళ్ళు. కానీ ఇంకా వాళ్ళు చూస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించేది. ఇక ఎందుకంటే నిజంగా అడుక్కోవటం మంచిది కాదు కదా, అసలు ఇలా ఎప్పుడు అడుక్కోలేదు కదా అని చెప్పి నా మనసును చంపుకొని నేను ఏం చేశానంటే, బ్రతకటానికి దారి తప్ప వేరే దారి లేదని చెప్పి నేను అడుక్కున్నాను అనమాట. అడుక్కొని ఇంకా అక్కడ చూస్తూ ఉంటే చాలామంది ట్రైన్లలో ఇంకా ఎక్కేటప్పుడు చాలామంది చనిపోయే వాళ్ళని చూసేసరికి నాకు ఒక్కొక్కసారి బాగా బాధ అనిపించేది. అయ్యో వీళ్ళేంటి ఇలా చచ్చిపోతున్నారని చెప్పి అసలు వాళ్ళని చూసేసరికి నాకు కొంత బాధ అనిపించేసి అయ్యో వెళ్ళకూడదు అని చెప్పి అనిపించేదిలే. కానీ మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా వాళ్ళకి సంపాదించి వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ అక్కడ మాకు షెల్టర్ ఇవ్వరని చెప్పి మరలా ఏం చేసుకున్నానంటే, నేను గుండె ధైర్యం తెచ్చుకొని ఏది ఏమైనా బ్రతికినా చచ్చినా ఏం పర్వాలేదు, నాకు ఎవరున్నారు ఈ లోకంలో అని చెప్పి నేను అలాగే ఉండిపోయానన్నమాట. మరి అప్పటికి మా తల్లిదండ్రులు ఇంకా నేను వెళ్ళిపోయానని చెప్పి ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇంకా అప్పటికి ఇంకా మా బాబాయ్ గారు చనిపోయారు. మా చెల్లెలకి మా తమ్ముడికి పెళ్ళైపోయింది. అయినా కూడా నేను ఎప్పుడు ఫోన్ చేసి చెప్పలేదు. నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. నేను ఎంతగానో బాధపడ్డాను. నేను మా సొంత బాబాయ్ గారు చనిపోయారనమాట అనుకోకుండా. చాలా బాధేసింది నాకు. ఒక్కసారి చెప్తే ఇంకా నేను వెళ్ళి చూసి వచ్చేదాన్ని కదా అని చెప్పి, కానీ ఎవరు చెప్పలేదన్నమాట నాకు. ఆ తర్వాత ముంబైలోనే ఒక 3 సంవత్సరాలు ఉన్నానండి. 3 సంవత్సరాలు నేను ఇంకా ట్రైన్లో అడుక్కుంటూ ఇంకా అలాగే కొట్ల కాడ అడుక్కుంటూ అలాగే మ్యారేజ్కి వాటికి ఇటుకి వెళ్తూ దాదాపు కొన్ని డబ్బులు ఇచ్చానన్నమాట వాళ్ళకి. మరి మొత్తం వచ్చినట్లు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఇంకా డబ్బులు మొత్తం తీసుకొని మోసం చేసేసారు. మోసం చేసినప్పుడు నేను ఎక్కడ చూసి ఇంట్లో కూడా నాకు స్థానం లేదు, ఎక్కడ చూసినా స్థానం లేదు అని చెప్పి ఇంకా అక్కడ నుంచి నాకు చాలా బాధ కలిగి నేనేం చేశానంటే అక్కడ నుంచి ఇంకా ముంబై నుంచి ఇంకా ఢిల్లీ వెళ్ళిపోయానన్నమాట. మరి ఢిల్లీ వెళ్ళిపోయినప్పుడు ఇంకా అక్కడ కూడా ఇంకా కొన్ని రోజులు మాకు సంపాదించి ఇవ్వాలమ్మా అని చెప్పి ఇంకా మా లీడర్ చెప్పారనమాట. అలాగే ఇస్తానమ్మా అని చెప్పి
ఇంకా ఆమె దగ్గరికెళ్ళి ఉన్నాను. కానీ మంచిగా చూసుకుంటున్నారు. మరి నేను ఒకానొక రోజు అడిగానమ్మా 3 సంవత్సరాలు అయిపోయినాయి గదా! ఇంక మాకు కూడా డబ్బులు కావాలి. మేము కూడా సంపాదించుకోవాలి. ఇంక మేము ఇల్లు వాకిలి కట్టుకోవాలి అని జెప్పి అంటే, మీ ఇష్టమమ్మా అని జెప్పి ఇంక అప్పటికి నా మీద ఇంక పగ పెట్టుకున్నారనమాట వాళ్ళు. ఒకరోజు నేను బజార్‌కెళ్ళి వస్తా ఉంటే ఏం జేశారంటే వాళ్ళందరూ కుమ్మక్కయిపోయి నన్ను ఇంక ఇష్టానుసారంగా ఈడ్చి కొట్టారు నన్ను. ఇంకా ఏంటంటే నేను అప్పటికి ఇంకా డబ్బులు సంపాదించుకుంటున్నానని చెప్పి తెలిసి ఇన్ని రోజులు వాళ్ళకిచ్చాను. ఏంటంటే వాళ్ళకిస్తే మంచిది, ఇవ్వకపోతేనేమో చెడు అని జెప్పి ఇంకా నన్ను ఇష్టానుసారంగా ఆ జుట్టు మొత్తం పీకేసి ఇంకా ఎగిరి కాళ్ళతో తంతా ఉంటే ఇంక నాకసలు ఏం లేదు. ఇంకా అసలు ఎందుకయ్యా ఈ బ్రతుకు నాకు, చచ్చిపోతే బాగుండని జెప్పి అసలు వాళ్ళందరూ కుమ్మక్కయిపోయి నన్ను ఎంతగానో కొట్టారు. అయినా నేను ఇంక బాధపడుకుంటూ అలాగే ఉన్నాను. మరి అక్కడే ఉంటున్నాను. మరి ఎక్కడ ఎళ్ళటానికి నాకు ఎవరు తెలవదు మరి. వాళ్ళ కాడే ఉంటున్నాను. కానీ ఆ తర్వాత ఇంకా ఆ పెద్దావిడ వచ్చేసి, "నీ మీద యాసిడ్ పోసేస్తాను. నువ్వేమన్నా చేస్తావా నువ్వు నన్ను" అని చెప్పినప్పుడు నేనేం చేయలేను. మరి నేను ఒక్కదాన్నే నాకెవరున్నారు? నేనేం చేయలేనని చెప్పి వాళ్ళు ఏది చెప్పినా కూడా అక్కడ అలా వింటూనే ఉన్నాననమాట. ఆ యాసిడ్ తీసుకొచ్చి నా ముందు పోసేసి అలా కింద పోసేసి, "మేము చెప్పినట్లు ఇను" అని చెప్పినప్పుడు ఇంకా నేను సైలెంట్‌గా ఉండిపోయానండి. ఇంక ఎదురు మాట్లాడితే నన్ను కొడతారని చెప్పి. మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇంకా నాకు అక్కడ చూస్తా ఉంటే ఇంకా సరిగ్గా తిండి లేదు, సరిగ్గా ఉండటానికి అకామిడేషన్ లేదు. మరి ఇంక ఎంతో బాధ అనుభవిస్తున్నాను. కానీ అక్కడికెళ్ళిన కొన్ని రోజుల తర్వాత నాకు అనారోగ్యం వచ్చేసింది. అనారోగ్యం వచ్చిన తర్వాత ఇక అందరూ అంటున్నారు, "నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవు." నేను బాగా సిక్ అయిపోయాను. అసలు బక్కగా అయిపోయి ఇంకా నా ఒంటి మీద చర్మం లేదు. మొత్తం బక్కగా అసలు మొత్తం ఎముకలన్నీ బయటకొచ్చేస్తా ఉన్నాయన్నమాట. అందరు చెప్పే మాటలకి సగం చచ్చిపోయా నేను. "నీకేదో రోగం వచ్చింది, నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవు" అని చెప్పినప్పుడు నేను ఇంకా ఎంత బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ, "అయ్యా నన్ను చంపేయండి, అయ్యా నేను ఎందుకు బ్రతకటం, నా వల్ల ఎవరికి ప్రయోజనం లేదని" చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏం వచ్చిందో ఏంటో అని చెప్పి ఒకసారి టెస్ట్ చేయించుకుందామని చెప్పి వెళ్తే ఇంక వాళ్ళన్నారు, "అమ్మ నీకు టీబీ అటాక్ అయిపోయింది, నువ్వు బ్రతకవు, చివరి స్టేజ్" అని చెప్పినప్పుడు మరి ఆ సమయంలో నాకెవరు ఓదార్పునిచ్చేవాళ్ళు లేరు, ఎవరు ధైర్యం చెప్పేవాళ్ళు లేరనమాట. నేను ఒక్కదాన్నే ఇంకక్కడ ఉంటూ ఎంతగానో ఏడ్చేదాన్ని అనమాట. ఇంక చనిపోతావు అని చెప్పి చాలామంది చెప్తా ఉంటే నిజంగా నేను చనిపోతానేమో, బ్రతకనేమో అని చెప్పి, ఇదే చివరి స్టేజ్ కదా అని చెప్పి ఎంతగానో ఏడ్చేదాన్ని నేను. అయితే అక్కడి నుంచి ఇంకా మరి ఈ ఢిల్లీలో చూస్తూ ఉంటే బాగా చలిగా ఉందండి. మరి ఆ చలికి మొత్తం అనారోగ్యం పాడైపోయింది అక్కడ సరిగ్గా తినక. మరి ఇక్కడ నుంచి ఇంక నేను వెళ్ళిపోవాలి ఎక్కడికని చెప్పి ఇంకా అక్కడ కూడా మోసపోయాను నేను. మోసపోయి ఇంకా అక్కడి నుంచి మళ్ళా ఇంకేం చేశారంటే హైదరాబాద్ వచ్చేసారనమాట. హైదరాబాద్ వచ్చేసి ఇంకా హైదరాబాద్‌లో ఇంకా ఒక హాస్పిటల్‌లో ఎళ్లి చూపెట్టుకుంటే అక్కడ వాళ్ళన్నారు, "అమ్మ నువ్వు బ్రతకవు ఇంకా, నీ పనయిపోయింది. నువ్వు చివరి స్టేజ్‌లో ఉన్నావు. నిన్నెవరు కాపాడలేరు" అని చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఏది ఏమైనా ఇంక బ్రతికితే పర్వాలేదు, ఇంక చస్తే చనిపోదామని చెప్పి నిర్ణయించుకున్నా. మరి నేను ఎవరికి చెప్పుకోవాలో నా బాధ. మరి ఎవరు లేరు నాకక్కడ. అలాంటప్పుడు ఇంకా మా అత్తగారు హైదరాబాద్‌లో ఉంటారు. తన పేరు లక్ష్మి అనమాట. వాళ్ళు మందిరానికెళ్తారు. మంచి విశ్వాసులండి వాళ్ళు. మరి ఆవిడ చెప్పింది, "అమ్మా నువ్వొక్కసారి యేసయ్య దగ్గరికి రా. యేసయ్య నిన్ను బాగు చేస్తాడు" అన్నప్పుడు అప్పటిదాకా నేను విగ్రహారాధనలోనే ఉన్నాననమాట. మరి చేయరాని పనులన్నీ చేస్తూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, మరి ఇంకా ఇష్టానుసారంగా లోకంలో ఉన్న దేవుళ్ళు, దేవతల్ని కొలిచేదాన్ని నేను. ప్రతిరోజు ఇంక శుక్రవారం వచ్చేసరికి ఎన్నో ఇంకా ధూపాలు వేసి, ఇంకా నైవేద్యాలు పెట్టి, ఇంకా మరి ఫోటోలకు దండలేసి ఎంతగానో పూజ చేసేదాన్ననమాట. మరి మా దేవుళ్ళు అని చెప్పి ఎంతగానో ఇంకా ప్రతి ఒక్క దేవుళ్ళకి పూజ చేసేదాన్ని నేను. మరి అలాంటప్పుడు నాకనిపిచ్చేది, మరి దేవుళ్ళు ఎక్కడ ఏమైపోయారు అసలు? ఎటెళ్ళిపోయారు? మరి నేను ఇన్ని రోజులు వీళ్ళను మొక్కి, నైవేద్యాలు పెట్టి, పూలు పెట్టి ఎంతగానో ఇంకా నేను ఆరాధించాను గదా! మరి దేవుళ్ళు లేరు అని జెప్పి ఎంతగానో మొరపెట్టానండి నేను.
మొరపెట్టినా కూడా ఏ దేవుడు నాకు జవాబు ఇవ్వలేదన్నమాట. మరి ఏ దేవుడు జవాబు ఇవ్వనప్పుడు ఇంక నేను ఒకటే అనుకున్నా, నేను నమ్ముకున్న దేవుళ్ళు ఎవరు నన్ను బ్రతికించలేనప్పుడు, నన్నెవరు కాపాడలేనప్పుడు, మరి నన్నెవరు ఇంకా ఈ రోగం నుంచి విడిపించనప్పుడు నేనేం చేశాను అని చెప్పి ఇంక ఒకటే అనుకున్నా. నా మనసులో ఒకటే, నిజంగా మనకి ఏ దేవుడైతే ఏమైంది, ఎవరైతే ఏమైంది, మనల్ని బాగు చేసేవాళ్ళు, మనం బ్రతికించేవాళ్ళు, మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు కావాలని చెప్పి నేను ఎవరైతే మా అత్తగారు లక్ష్మి గారు చెప్పినప్పుడు మరి నేను ఒక్కసారి మందిరానికెళ్ళాలి. మరి ఒక్కసారి మందిరానికెళ్తే ఇంకా దేవుడు గొప్పవాడు అంటున్నారు గదా! ఆయన బాగు చేస్తానని చెప్తా ఉన్నాడు గదా! మరి ఒక్కసారి ఇంకా చర్చికెళ్ళి ఇంకా పాస్టర్ గారితో ఒక్కసారి నేను ప్రార్థన చేయించుకోవాలని జెప్పి నిర్ణయించుకున్నానండి. అప్పుడు దాకా ఇంక తిరగని గుళ్ళు లేవు, ఇంక తిరగని ఇంకా గోపురాలు లేవు. ఎక్కడెక్కడో ఇష్టానుసారంగా తిరిగి దేవుళ్ళకు మొక్కి, వాటికి నైవేద్యాలు పెట్టి ఎన్నెన్నో చేశానన్నమాట. ఎన్నెన్నో కానుకలు సమర్పించుకొని ఎన్నెన్నో చేశా. కానీ ఏ దేవుడు, ఏ దేవత కాపాడలేదు నన్ను. మరి చివరగా ఇంకా మందిరానికి ఇంకా చర్చికెళ్తే ఇంకా దేవుడు కాపాడతాడు అని చెప్పినప్పుడు నాకు ఎంతో నమ్మకం, విశ్వాసం కలిగిందనమాట. ఆ విశ్వాసం కలిగినప్పుడు నేనేం చేశానంటే ఇంకా మా అత్తగారితో చెప్పా. మరి ఆ రోజు దేవుడు నాతో ముఖాముఖిగా ఇంకా దర్శనంలో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఈ మందిరానికి వస్తూ ఉన్నావు, ఇక్కడే ఇంకా అన్నీ ఇంకా పాటలు పాడుతూ ఉన్నారు, అక్కడ క్రిస్మస్ అప్పుడు అన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను ఎప్పుడైతే ఇంకా ఆ మందిరానికి వెళ్ళానో నిజంగా నాకు ఏదైతే స్పష్టంగా ఇంకా నా కలలో కనిపించారో, ఇంకా ఆ మందిరానికి అక్కడ పిల్లలు ఎలాగైతే డ్యాన్స్లు వేస్తూ ఉన్నారో ఇంకా క్రిస్మస్ అప్పుడు మొత్తం అలాగే జరుగుతూ ఉందన్నమాట. నేను అనుకున్నా, ఏంటి నిజంగా యేసయ్య దగ్గర రాంగులోనే ఇలాంటి కళ వచ్చింది, ఎవరికి చెప్పలేదండి నేను. కానీ నా మనసులో గుర్తే అనమాట. నైట్ వచ్చింది కళ, మరుసటి రోజేమో ఆ మందిరంలో ఉన్నానన్నమాట. నేను ఒకటే మొక్కుకున్నా, వెళ్ళి అయ్యా నాకు బాగాలేదు, నేను చచ్చిపోతానంట, ఇంకా నాకు అస్సలు బాగాలేదు. అప్పుడు చూస్తూ ఉంటే మొత్తం అసలు బాలేనండి, నేను మొత్తం బక్కగా అయిపోయి ఇంకా శవంలా అయిపోయానన్నమాట. మరి అనారోగ్యం నుంచి నన్ను కాపాడితే అయ్యా నిన్ను నమ్ముకుంటానని చెప్పి నేను దేవుని సన్నిధిలో ఎంతగానో మొరపెట్టానండి. మొరపెట్టి ఇంకా తర్వాత అప్పుడప్పుడు మందిరానికి వెళ్తూ ఉన్నానన్నమాట. పూర్తిగా నమ్ముకోలా, అప్పుడప్పుడు మందిరానికి వెళ్తూ ఉన్నాను. మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా అలాగే వెళ్తూ ఉన్నా, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే ఇంకా మరుసటి రోజు హాస్పిటల్లో పిలిచారనమాట. అమ్మ నువ్వు ఒకసారి వస్తే మరి నీకు ఆపరేషన్ చేయాలి మేము, మరి ఆపరేషన్ చేస్తే ఇంకా ఛాన్సెస్ ఏం లేవు, ఆపరేషన్ చేస్తే ఒకవేళ బతకొచ్చు, బతకపోవచ్చు, మేమైతే చెప్పలేము అని చెప్పారు. ఏది ఏమైనా చేయండి డాక్టర్ గారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంకా నా ఊపిరితిత్తులోంచి మొత్తం ఇంకా వాటర్ ఉంటే ఆ వాటర్ని మొత్తం తీసేశారు. కానీ అప్పుడు నొప్పి చాలా బాగా వచ్చేస్తూ ఉంది. ఇంక వాళ్ళు మత్తేకోకుండానే అలాగా ఇంజక్షన్లు వేసేసి ఇంక వెనక స్పార్ట్ నుంచి వాళ్ళు లాగుతూ ఉంటే నా ప్రాణం పోతూ ఉంది. అయ్యో ఇలా ఈ ఆపరేషన్ చేయించుకోకుంటే చనిపోవటం బెటర్ అని చెప్పి ఎంతగానో, కానీ ఓపిక చేసుకున్నా నేను. ఇంకా దేవుడు కాపాడతాడు అని చెప్పి ఇంకా నమ్మకం ఉందిలే, కానీ ఇంకా ఓపిక చేసుకొని ఏం చేస్తూ ఉన్నారంటే తీసేసి ఆ తర్వాత వాళ్ళు 6 నెలలకు మందులు ఇచ్చారనమాట. కానీ నేను దేవుని దగ్గరికి వెళ్ళి నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి నాకు ఎంతో నమ్మకం. ఇన్ని రోజులు ఇంకా బతకను అంటున్నారు కదా, యేసయ్య కంపల్సరీ నన్ను బతుకుతాడు అని చెప్పి అప్పటి నుంచి నాకు కొంచెం ఇంకా విశ్వాసము, నమ్మకం కలిగిందనమాట. మరి 6 నెలల్లోగా నేను మందిరానికి వెళ్తా ఉన్నాను, దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంటున్నారు. నాకు నా అనారోగ్యం గురించి మా అత్తగారు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. మరి ఆ 6 నెలల్లో మనం ఎన్ని మందులు వాడినా ఏం చేసినా కూడా దేవుని కృపలేందే ఏది బాగవదు కదండి. అందుకని చెప్పి 6 నెలల్లో పూర్తిగా నాకు ఇంకా అనారోగ్యం నుంచి విడుదల కలగజేశాడనమాట. హల్లెలూయా. మరి అనారోగ్యం నుంచి విడుదల కలగజేశాడని చెప్పి నేను ఎంతగానో సంతోషించాను. అనేకులకు ఇంకా యేసయ్య గురించి నేను ఇంకా సాక్ష్యం చెప్పుకున్నానన్నమాట. మరి అప్పటి నుంచి ఇంకా నిజంగా అండి దేవుడు చాలా గొప్పవాడు. ఇంకా నేను ఎన్నో గుళ్ళు, గోపురాలు, ఎన్నో దేవుళ్ళు, మేము ఎన్నెన్నో భక్తి చేసేవాళ్ళం, కానీ ఏ దేవుడు నన్ను కానీ యేసయ్య నిజంగా ఆయన చర్చికి వెళ్ళినప్పుడు వెంటనే ఏం చేశాను, 6 నెలల్లో ఎవ్వరికి సాధ్యం కాని అనారోగ్యాన్ని యేసయ్య మాత్రమే బాగు చేశాడనమాట. హల్లెలూయా. మరి అప్పటి నుంచి ఇంక నాకు అనిపించేది, మందిరానికి వెళ్తూ వస్తూ ఉన్నాను, కానీ ఇంకా నేను లోకంలో చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నాను ఇష్టానుసారంగా. ఏంటంటే ఓన్లీ బతకటానికే ఇంకా అన్ని పనులు చేస్తూనే ఉన్నాను. మరి ఇంకా చేస్తూ ఉంటే నాకు అనిపించేది, మందిరానికి వెళ్ళేటప్పుడు నిజంగా మందిరానికి వెళ్తూ ఉన్నాను, దేవుని వాక్యం ఒక్కొక్క రోజు మాట్లాడుతూ ఉంది దైవ సేవకులతో సూటిగా. మరి నిజంగా ఇవన్నీ వదిలేసి ఒకానొక రోజు దేవునిలో అలా ఉండిపోతే బాగుండు. మరి ఇవన్నీ ఉండాలంటే ఒక ఇల్లు కావాలి,
అన్నీ కావాలి. మరి అన్నీ ఏమీ లేవు నా దగ్గర మరి. అయితే దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉన్నా నేను. మరి అప్పటినుంచి నేను దాదాపు వచ్చేసి ఒక 7, 8, 10 సంవత్సరాల దాకా అయినాయండి. ఎక్కడెక్కడ ముంబైలో ఉన్నాను, ఆ తర్వాత ఢిల్లీలో ఉన్నాను, ఆ తర్వాత హైదరాబాద్‌లో ఉన్నాను. కానీ అక్కడి నుంచి వచ్చేసానులే గానీ మా తల్లిదండ్రులు మాత్రం నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకోలేదు మా తల్లిదండ్రులు. అసలు నేను బ్రతికి ఉన్నానా? నేను చనిపోయానని కానీ, ఒకానొక రోజు ఇంక మా నాన్నగారు ఫోన్ చేసి, "మాకు పొలానికి డబ్బులు కావాలి. నువ్వు పంపిస్తావా?" అని చెప్పినప్పుడు ఎంతైనా నా కన్న తండ్రి కదా! నన్ను అడిగాడని చెప్పి నేను ఎన్నో డబ్బులు పంపించాననమాట. కానీ డబ్బులు తీసుకోవటం వరకేలే గానీ, ఏ రోజు నన్ను కొడుకుగా ఏ రోజు అంగీకరించలేదు నన్ను. మళ్ళా ఇంక నువ్వు మా ఊరికొస్తే నేను చంపేస్తాము, నిన్ను బ్రతకనివ్వమని చెప్పి చెప్పినప్పుడు ఇంకా నేను ఇంకేం ఊరు వెళ్దామని చెప్పి ఇంక చాలా బాధపడేదాన్ని. మరి హైదరాబాద్‌లో ఉంటున్నాను. హైదరాబాద్‌లో కొన్ని గొడవలు జరిగినాయండి. మరి అక్కడ ఇంకా ఈ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ మధ్యన ఇంకా ఆంధ్ర, తెలంగాణ గొడవలు జరిగినప్పుడు మనది ఆంధ్ర కదా! నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దు ఇంకా అని చెప్పినప్పుడు నేను అక్కడి నుంచి మరలా ఎక్కడికొచ్చానంటే జగ్గయ్యపేట వచ్చాను. జగ్గయ్యపేట వచ్చేసరికి నాకు చాలా భయమేస్తా ఉంది. ఎందుకంటే మా నాన్నగారు, "నువ్వు ఒకవేళ వచ్చావనుకో నువ్వు మా పరువు తీస్తా ఉన్నావు. నిన్ను గొడ్డలి పెట్టి నరికేస్తా నేను, చంపేస్తా నిన్ను" అని చెప్పినప్పుడు నాకు చాలా భయమేసేది. అమ్మో! నిజంగా మా నాన్న ఎవరి మాట వినరు. ఇంక ఎలాగంటే ఇంకా తను చెప్పిందే వేదం అనమాట. తను ఏది చెప్తే అదే చేస్తాడు. అందుకని చెప్పి భయపడేది. అమ్మో! జగ్గయ్యపేట వెళ్తే ఇంక మళ్ళీ ఇక్కడ నాన్నగారు చూస్తే నన్ను చంపేస్తారేమోనని చెప్పి భయపడిపోయి ఇంక మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళానమాట. మా అక్కోళ్ళకి ఇంటికెళ్ళి ఇంకా ఒక 3 రోజులు ఉన్నానండి. ఆ 3 రోజుల నుంచి అక్కడి నుంచి ఇంకా వాళ్ళు మంచిగా చూసుకున్నారు. వచ్చేసాననమాట. వచ్చేసిన తర్వాత ఇంకా అప్పటికి ఇంకా నాకు ఒక గృహం లేదు, ఏం లేదండి. మళ్ళా ఇంకా మరి ఒకానొక రోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళాను. మా అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు, "అమ్మ నీకేం లేవు గదా!" అని చెప్పినప్పుడు నాకు చాలా బాధేసింది. "మాకన్నీ ఉన్నాయి, నీకేమి లేవు" అని చెప్పినప్పుడు, నిజమే కదా! నా బ్రతుకింతే. నేను అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నాను, సంపాదిస్తున్నాను, అందరికీ ఇచ్చేస్తున్నాను. ఎవరికైనా ఏదైనా కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. అన్నీ ఇచ్చేస్తున్నాను. నేను అనుకున్నాను రేపు మంచైనా చెడైనా ఈళ్ళే చూస్తారు. ఒకవేళ నేను చనిపోతే ఈళ్ళే తీసుకెళ్ళి పడేస్తారు కదా! నాకంటూ ఎవరున్నారు? మరి సంపాదించింది మొత్తం ఇంక మనోళ్ళకే ఇచ్చేయాలని చెప్పి నేను మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తా ఉన్నా. కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే నా దగ్గర నుంచి నా డబ్బులు తీసుకుంటున్నారులే గానీ నన్ను ప్రేమించట్లేదు. నన్ను అవాయిడ్ చేసేస్తా ఉన్నారు. నన్ను ఇంక వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, "నీకు అది లేదు, ఇది లేదని" చెప్పి పైగా ఇంకా నన్ను దెప్పి పొడుస్తూ ఉన్నారనమాట. మరి అలాంటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా ఒకానొక రోజు "నీకు ఇల్లు లేదు, ఏం లేదు" అని చెప్పినప్పుడు, నిజమే కదా వాళ్ళు చెప్పింది. నాకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుండు కదా అని చెప్పి మరలా నేను మా అత్తగారి దగ్గరికి వెళ్ళి, "అత్తయ్య నన్ను ఇలా అన్నారు మా వోళ్ళే, ఇంకా ఇల్లు లేదు" అని చెప్పి, "మరి అమ్మ నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు మంచి ఇల్లు ఇస్తాడని" చెప్పి అప్పటినుంచి ఇంక నేను మందిరానికి వెళ్తున్నానులే కానీ నామకార్థంగానే ఉంటున్నానండి. నామకార్థంగానే ఉంటున్నా. కానీ ఒకటే అనమాట, దేవుడి దగ్గరికెళ్తే అన్నీ ఇస్తాడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తున్నాలే గానీ మనస్ఫూర్తిగా నేను వెళ్ళట్లేదనమాట. మరి ఆ తర్వాత ఇంకా మా అత్తగారు చెప్పింది, "నువ్వు ప్రార్థన చేసుకో, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు" అని చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నా, "అయ్యా నువ్వు నా పక్షానుండు, నాకు ఇల్లు లేదు కదా! నువ్వు కంపల్సరీ నాకు ఇల్లు ఇవ్వాలని" చెప్పి కొన్ని రోజులు ప్రార్థన చేసుకున్నాననమాట. ప్రార్థన చేసుకున్న దాదాపు ఒక సంవత్సరంన్నరకి అప్పటికి నేను ఇంకా మరి అనేక చోట్లకెళ్ళి ఇంక డాన్స్‌లేస్తూ, అనేక చోట్లకెళ్ళి ఇంక నేను భిక్షాటన చేస్తూ, అనేక చోట్లకెళ్ళి ఇంక ఈ గృహాల దగ్గర ఓపెనింగ్ దగ్గరికెళ్ళి ఇంక నేను దేవుని గుర్తెరిగాను కాబట్టి నేను మంచితనంగా ఎళ్ళి ఇంకా బ్రతకటానికి ఏ దిక్కు తోచక వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళు ఇచ్చిందేదో ఇంకా అలాగ తీసుకొని వస్తున్నాననమాట. ఇంకా మరి అప్పటికి కొన్ని డబ్బులు దాచుకున్నాను నేను. దాచుకుంటే ఇంక మా అక్కోళ్ళకి చెప్పాను, "అక్క ఇల్లుంటే చూడండి ఎక్కడన్నా నేను తీసుకుంటాను. ఇంకా నన్ను ఇలా అన్నారు" అని చెప్పేసరికి, "చూస్తామమ్మా" అని చెప్పారు. ఒక సంవత్సరంన్నరలోనే అప్పట్లో ఇంకా మంచి ఇల్లండి. ఇంకా అప్పటికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లనమాట. మరి అలాంటి ఇల్లును దేవుడు దయచేశాడనమాట. హల్లెలూయా! మరి అప్పటికి ఇంకా మా బంధువుల్ని, మా చుట్టాలని పిలిచి ఆ గృహప్రవేశం ఇంకా నేను మామూలుగా మన క్రైస్తవులు ఎలాగ చేస్తారో అలాగే జరిపించుకొని, ఆ తర్వాత నేను అందరికీ ఏమని సాక్ష్యం చెప్పానంటే, దేవుడు నన్ను ప్రాణాపాయ స్థితిలోంచి, చనిపోయే స్థితిలోంచి ఇంకా బ్రతికిచ్చాడు కాబట్టి ఇక నుంచి నేను ఇంకా ఏ దేవుడిని మొక్కను. మరి నాకు ఏ దేవుడు లేడు, యేసయ్య ఒక్కడే అని చెప్పి, "నీ ఇష్టమమ్మా" అని చెప్పి వాళ్ళు ఏ వ్యతిరేకత చెప్పలేదన్నమాట. మరి అక్కడ నేను అలాగే ఉంటున్నాను. జగ్గయ్యపేటలో అలాగే ఉంటున్నానండి. ఇంకా జగ్గయ్యపేటలో అలాగే ఉంటే ఇంకా అక్కడ ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు, "మరి ఈ ఏరియాకి నువ్వు లీడర్‌గా అవ్వు" అని చెప్పినప్పుడు నన్ను జగ్గయ్యపేట అనే ఏరియాలో మరి లీడర్‌గా ఎన్నుకున్నారండి.
మరి లీడర్గా ఎన్నుకున్నప్పుడు కొన్ని డబ్బులు కూడా నేను ఖర్చు పెట్టాను. ఆ ఖర్చు పెట్టి ఆ తర్వాత లీడర్ అయ్యాననమాట. మరి నేను ఈ ముంబైలో, ఢిల్లీలో ఉన్నప్పుడు చాలామందిని చూస్తూ ఉండేదాన్ననమాట. మరి ఇంట్లోంచి ఎవరైతే గెంటేస్తారో మరి వాళ్ళు ట్రైన్ల కింద పడి చనిపోవటము. ఎవరైతే ఇంకా తల్లిదండ్రులు ఇంకా వాళ్ళని మా ఇంట్లో ఉండొద్దని చెప్పి వెళ్ళిపోమని చెప్పేవాళ్ళు కిరోసిన్ పోసుకొని చనిపోవటము. అలాగే ఇంకా చాలామంది వాళ్ళు మనస్తాపాలు చెంది చాలామంది ఇంకా విషం తాగేసి చనిపోవటము. అలాగా అనేక మందిని చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో! వీళ్ళ బ్రతుకు ఇంతే గదా! మరి వీళ్ళని ఎవరు చేరదీయట్లేదు గదా! మరి సమాజం చేరదీయట్లా, తల్లిదండ్రులు చేరదీయట్లా, మరి వీళ్ళ బ్రతుకు ఇంతేనని చెప్పి చాలా బాధపడేదాన్ని నేను. మన బ్రతుకు ఇలా కాకూడదని చెప్పి ఎంతెంతగానో బాధపడేదాన్ని. కానీ ఇంకా నాకు అప్పటికి గృహం ఇచ్చేసేసరికి నేను ఇంక ఈ జగ్గయ్యపేటలో ఒక లీడర్‌గా ఉన్నాను గాబట్టి, ఇయన్నీ నా మైండ్‌లో తిరుగుతా ఉన్నాయి. ఇలా కాకూడదు. ఎవరైనా ఒకవేళ అలా గెంటి వేస్తే నా దగ్గర అనేకుల్ని చేర్చుకొని నేను ఆశ్రయం ఇవ్వాలని చెప్పి దృక్పథంలో ఉన్నానన్నమాట. మరి అనేక మంది ఇంకా తల్లిదండ్రుల నుంచి గెంటివేయబడుతూ అనేక మంది దాదాపు నా దగ్గరికి ఒక 50, 60 మంది దాకా అనమాట. మరి అందరూ వచ్చారండి. వాళ్ళొస్తే ఇంకా చక్కగా వాళ్ళకి యేసయ్య గురించి చెప్తా ఉన్నాను. అమ్మా, యేసయ్య దగ్గరికి రండి, మిమ్మల్ని దేవుడు కాపాడతాడు, మనకు పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చాడు అని చెప్పి వాళ్ళని ఎంతగానో చెప్తా ఉన్నానే కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, యేసయ్య మాటలు వినినట్టు విని ఆ తర్వాత ఏం చేస్తూ ఉన్నారంటే ఇంకా అవాయిడ్ చేసేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు, మందిరానికి వస్తూ ఉన్నారు. మందిరానికి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు సూటిగా మాట్లాడేటప్పుడు మేము ఈ తప్పు చేయకూడదు కదా, మమ్మల్ని ఇంకా దేవుడు నిజంగానే ఇంకా మాట్లాడినట్టుందని కొంతమంది రావట్లేదన్నమాట. అయినా నేను యేసయ్య ప్రేమను బట్టి వాళ్ళతో ఉంటూ ఒకప్పుడు నేను కూడా అందులోంచే వచ్చాను కాబట్టి వాళ్ళని ప్రేమిస్తూ ఇంకా యేసయ్య ప్రేమ వాళ్ళకి రుచి చూపెడుతూ ప్రతి క్షణము ఇంకా దేవునిలో వాళ్ళని ఇంకా రమ్మని చెప్పి బతిమాలుకునేదాన్ని. కానీ నన్ను ఇంకా నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి మందిరానికి వెళ్ళిరా, ఇంకా నీ ప్రార్థన నువ్వు చేసుకోమని చెప్పారులే కానీ వాళ్ళు మాత్రం వచ్చేవాళ్ళు. కానీ ఒక 4, 5 మాత్రం వచ్చేవాళ్ళు మందిరానికి. అలా వస్తూ ఉంటే ఇంకా ఒకానొక రోజు ఏం జరిగిందంటే ఇంకా నేనైతే అప్పటికి తప్పు చేయట్లేదండి, మానేశాను. చాలా వరకు మొత్తం మానేశా. నాకు ఒకటి ఏంటంటే ఇంక దేవునిలో వస్తే నేను పరిశుద్ధంగానే ఉండిపోవాలి, నేను ఇంక ఏ తప్పు చేయకూడదు. అలా అయితే ఇంక దేవునిలో నేను రక్షణ పొందుకోవాలని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ ఇంకా వీళ్ళు నా దగ్గర ఉంటున్నారులే కానీ వాళ్ళు బయటికి వెళ్ళటం, ఏదో ఒక గొడవలు, మరి ఏదో ఒక సమస్యలో ఇరుక్కుపోవటం. అప్పుడు నేను లీడర్గా ఉన్నాను కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని ఇడిపించుకొని మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ అవి చేసేటప్పుడు మరి నేను కూడా అందులోనే ఉన్నాను కదా. అందుకని చెప్పి నాకు చాలా బాధేసేది. ఇంకా బాధేసినా కూడా నేను ఇంకా దేవుని ప్రేమను బట్టి వాళ్ళకి అన్నీ ఇంక వాళ్ళు ఏ సమస్యలో ఇరుక్కుపోయినా, ఎక్కడ స్టేషన్కి తీసుకెళ్ళినా, ఏది చేసినా కూడా నేను వెళ్ళి ఒక లీడర్గా ఇంకా ఒక గురువు గారిగా వాళ్ళకి ఇంకా ఇడిపించుకొని వచ్చేదాన్ని అనమాట. హల్లెలూయా. మరి అప్పటికి ఇంకా దేవుని సువార్త ఇంకొకళ్ళు నన్ను అందించడానికి వచ్చారనమాట. తను ఎవరో కాదు, సింధు సిస్టర్ అని చెప్పి తను నపుంసకుల్లో సేవ చేస్తూ ఉందన్నమాట. మరి ఆ సహోదరి వచ్చి నాకు చెప్తా ఉంది ఏమనంటే, అమ్మ దేవుడిని నమ్ముకోండి మీరు. ఇంకా ఆమె పూర్తిగా చెప్తా ఉందన్నమాట. దేవుని గురించి ఏమని చెప్తా ఉందంటే, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, పరలోక రాజ్యంలో స్థానం ఉంది మనల్ని. మరి యెషయా గ్రంథము 56వ అధ్యాయం 3వ వచనంలో చూస్తూ ఉంటే ఇంకా దేవుడు మనకి ఎంతో గొప్ప స్థానం ఇచ్చాడు. ఏంటంటే మనం నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి, రక్షించబడాలి, అప్పుడు మనం పరలోకం వెళ్తాము అని చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా సంతోషం వేసిందనమాట. మరి ఇవన్నీ చేయాలంటే అమ్మా నేను మరి ఇప్పుడు ఇలా ఉన్నాను కదా, పూర్తిగా ఇంకా నేను మంచిగా ఉన్నప్పుడు ఇంకా బాప్తిస్మం తీసుకుంటానని చెప్పి ఆమెకు చెప్తూనే ఉన్నానమాట. ఆమె అప్పుడప్పుడు వస్తూ ఉంటూ ఇంకా దేవుడి మాటలు చెప్తూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉందన్నమాట. మరి బలపరుస్తూ ఉంది. ఒకానొక రోజు చెప్తా ఉంది, అమ్మ దేవుడు రాకడ తొందరగా ఉంది, నువ్వు వెనువెంటనే బాప్తిస్మం తీసుకో అని చెప్పినప్పుడు నేను నిజంగా ఇంకా దేవుని రాకడ ఉంది కదా అని చెప్పి ఇంకా నేను ఏం చేశానంటే బాప్తిసం తీసుకోవాలి అని చెప్పి అప్పటికి నేను ఒక మందిరానికి వెళ్తున్నానండి. జగ్గయ్యపేటలో ఉంటుండగానే హోసన్న మందిరానికి వెళ్తా ఉన్నాను. అందులో మంచి విశ్వాసిగా ఉన్నాను. మరి ఈ సహోదరి ఎప్పుడైతే వచ్చి చెప్పిందో దేవుని సువార్తను, అప్పుడు నేను నమ్మి ఇంకా 7వ తారీఖు 7వ నెల 2014వ సంవత్సరం దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించానన్నమాట. హల్లెలూయా.
మరి అప్పటినుంచి నేను చాలా పరిశుద్ధంగా బ్రతకాలని చెప్పి ఇంకా ఎంతగానో ఇంకా తెల్లవారుజామున లేసి మొరపెట్టడం, నా దగ్గర ఉన్న నపుంసకులకు దేవుని సువార్త చెప్పుకుంటూ, ఇంకా వాళ్ళకు కూడా ఇంకా దేవుని గురించి బోధించుకుంటూ, కానీ వాళ్ళు కొంతమంది వినేవాళ్ళు, కొంతమంది వినుకోకుండా ఉండేవాళ్ళు. కానీ నేను వాళ్ళ కోసం మాత్రం తెల్లవారుజామున లేసి 3 గంటలకి, ఏంటంటే వీళ్ళు లోకంలో పాపంలో ఉన్నారు, కంపల్సరీ రక్షించబడాలని చెప్పి నేను ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని అనమాట. వాళ్ళకన్నీ తెలుసు, ఇంకా మందిరానికి వెళ్తుంది, ఇంక ఇలా బాప్తీసం తీసుకుంది, ఇంకా బాప్తీసం తీసుకుంటే మనం ఎంతో ఇదిగా ఉండాలి, ఇంకా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని తెలుసు. మరి వాళ్ళకి అప్పట్లో ఇంకా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నా దగ్గర చాలామంది డబ్బులు తీసేసుకున్నారు. కొంతమంది 50,000, కొంతమంది లక్షలు, అలాగలా కొన్ని లక్షల దాకా తీసేసుకున్నారనమాట. మరి తీసుకున్నప్పుడు ఇంకా నాతో మంచిగా ఉన్నప్పుడు అన్నీ తీసేసుకున్నారు. ఆ తర్వాత నేను బాప్తీసం ఎప్పుడైతే తీసుకున్నానో, ఎప్పుడైతే ఇంకా నేను ఇంకా దేవునికి లోబడ్డానో, అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఇస్తాము అంటున్నారులే కానీ ఇవ్వట్లేదు. ఏంటంటే నేను లోకంలో ఉన్నప్పుడు ఎంతగానో ఫైట్ చేసేదాన్ని, ఇంక ఎవరికి దడిసేదాన్ని కాదు అసలు. మరి అలాంటప్పుడు ఇంకా దేవునిలో ఇంకా రక్షణ తీసుకొని ఇంకా నేను మౌనంగా ఉండిపోయాక వాళ్ళు ఏం చేశారంటే, ఈమె వలన ఏం చేత కాదు, ఈమె ఎవరిని ఏం చేయలేదు అని చెప్పి ఇంకా వాళ్ళు ఏం చేశారంటే, నాకు ఇవ్వవలసిన డబ్బుని వాళ్ళు ఇవ్వకోకుండా ఆపేశారనమాట. ఆపేసినప్పుడు నేను మరలా అడుగుతూనే ఉన్నా, అమ్మ డబ్బులు తీసుకున్నారు కదా మీరు ఇవ్వండి అని చెప్పినప్పుడు, మేము ఇవ్వము, ఏం చేస్తావో చేసుకో అని చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నా, నిజంగా మా తల్లిదండ్రులను కూడా నేను అంతలా చూడలేదండి. మరి వాళ్ళని నా సొంత పిల్లలాగా వాళ్ళని హక్కును చేర్చుకొని ఇంక ఒక తల్లిలా తండ్రిలా ఎంతగానో ఆదరించారనమాట. అసలు వాళ్ళకి ఏది కావాలంటే అది చక్కగా అన్నీ చూసేదాన్ని. మరి అలాంటప్పుడు వాళ్ళు అలా చేసినప్పుడు నాకు ఎంతో దుఃఖము, ఎంతగానో బాధ అనమాట. అసలు ఏం లేదు అసలు, అయ్యో నా దగ్గర సొంత పిల్లల్లా ఉన్నారు కదా, ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు, నన్ను అర్థం చేసుకోలేదా అని చెప్పి నేను బాగా ఏడ్చేదాన్ని అనమాట. మరి ఒకానొక రోజు నేను అలాగే డబ్బులు అడుగుతూ ఉంటే వాళ్ళందరూ మూకుమ్మడిగా చేరి ఒక స్టేషన్కి వెళ్ళిపోయారండి. స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ నా మీద కంప్లైంట్ పెట్టేశారనమాట. ఏమని కంప్లైంట్ పెట్టేశారంటే, మేము ఈమెకు సంపాదించి నెలకు 15,000 ఇస్తున్నాము, మమ్మల్ని కొట్టి టార్చర్ పెడతా ఉంది అని చెప్పి లేనిపోని నెపాలన్నీ చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చేశారనమాట. మరి నన్ను పిలిపించారు, స్టేషన్లో పిలిపించేసి, అమ్మా నువ్వు ఇలా చేసావంటే ఏమైనా సాక్ష్యం ప్రూఫ్లు ఉండాలి కదండి, మీరు ఎలా చెప్తున్నారంటే, నువ్వు ఆగు, నువ్వు మాట్లాడవద్దు అని చెప్పి నన్ను ఇష్టానుసారంగా మాట్లాడి ఏం చేశారంటే వాళ్ళ పక్షాన ఉన్నారు. నేను అప్పటికే ఇంకా నేను తెలుసుకున్నాను వీళ్ళు ఇలా చేశారు అని చెప్పి. మరి నాకు ఇంకా అందులో ఉన్న కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అమ్మ నీ కోసం ఇలా చేస్తున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నిన్ను చంపేద్దామని చూస్తూ ఉన్నారని చెప్పినప్పుడు నేను ఎంతగానో నిజంగా అసలు ఆ రోజు నిజంగా ఎక్కడ చూసినా నాకు బాధలే కదా, నా బ్రతుకు ఎందుకు, ఎంత దుఃఖము, ఎంత వేదనండి. అసలు ఆ రోజు నేను పడ్డ వేదన అంతా ఇంత కాదండి. నిజంగా నా సొంత కుమారులు కుమార్తెల వలె వాళ్ళని చూసుకున్నారనమాట. కానీ నాకు ఎంత తీరని ద్రోహం చేశారు. మరి అక్కడ స్టేషన్లో పిలిపించి చివాట్లు పెట్టారు, ఇచ్చేశారు. ఆ తర్వాత కూడా ఇంకా వాళ్ళు ఇంకా మంచిగా ఉండాలా, మంచిగా ఉండలేదన్నమాట. మరుసటి రోజు ఏం చేశారు అంటే వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చేసారు. నా దగ్గరకు వచ్చేసి ఇక నుంచి మంచిగా ఉందామని చెప్పారులే కానీ మంచిగా లేము. మరి అప్పటికి దేవుడు నన్ను మంచి స్థితిలో ఉండి మరి అప్పటికి ఒక గృహాన్ని ఇచ్చాడు. మరి ఇంకొక గృహాన్ని కూడా దయచేశాడనమాట. ఆ గృహం ఎలాంటిదంటే నివాసయోగ్యమైన గృహాన్ని అనమాట. హల్లెలూయా. మరి నివాసయోగ్యమైన గృహాన్ని ఇంక ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఇంకా ఆ గృహం చూసేసరికి వీళ్ళకి ఇంక ఏం లేదు అసలు, అమ్మో ఏమేంటి ఇలా అంచెలంచెలుగా ఎదిగిపోతుంది అని చెప్పి వాళ్ళందరూ నా మీద పగపట్టారనమాట. మరి లోకంలో ఉన్నారు కాబట్టి ఇంకా దుష్టుడు వాళ్ళలో ఉన్నాడు కాబట్టి నేను ఎదుగుతూ ఉంటే నన్ను చూసి వారవలేకపోయారు. మరలా ఏం చేశారంటే మరుసటి రోజు వాళ్ళు ఇంకా నా మీద మరలా 3 కేసులు పెట్టేశారనమాట. 3 కేసులు పెట్టేసినప్పుడు ఇంకా వాళ్ళు ఫోన్ చేసి, అమ్మ నువ్వు కోర్టుకు రావాలి, నీ మీద కేసు పెట్టేశారు అని చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డానండి. మరి అలాగే వాళ్ళు ఏం చేశారంటే మరుసటి రోజు మా ఇంటికి అందరూ మూకుమ్మడిగా వచ్చారనమాట. వాళ్ళు ఆటోలు వేసుకొని కార్లు వేసుకొని వచ్చారు. మరి వచ్చినప్పుడు నేను అలాగే ఇంట్లో నుంచున్నానమాట. మరి మొత్తం గుంపు గుంపుగా వచ్చారు, ఒక 50-60 మంది వచ్చేసారు. వచ్చేసి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఇంకా ఒకళ్ళేమో కొత్త బ్లేడ్ పట్టుకున్నారనమాట, ఒకళ్ళేమో కత్తి పట్టుకున్నారు, ఒకళ్ళేమో కర్రలు పట్టుకున్నారు. వచ్చేసి ఇంకా
బ్లేడ్ తీసుకొని ఆమె ఏం చేస్తా ఉంటే నీ గొంతు మీద పెట్టేసి నిన్ను చంపేస్తా, నువ్వేం చేస్తావు, నువ్వేమైనా చేయగలుగుతామా, ఇంకొక అతను వచ్చేసి పక్కన ఉన్న ఆయన వచ్చేసి కత్తి పట్టుకొని కత్తితో నిన్ను చంపేస్తా, నువ్వేమైనా చేయగలుగుతావా, కర్ర పట్టుకొని నీ తల మీద ఇంకా బాది కొడతాము, నువ్వేమైనా చేస్తావా అని చెప్పినప్పుడు నేను ఏం చేయలేనని చెప్పి ఇంకా వాళ్ళు బాగా తాగేస్తున్నారండి. ఇంకా ఆమె బ్లేడ్ పెడతా ఉంది, నాకైతే అసలు ఏం లేదు, ఎంతగానో ఏడుపు వచ్చేస్తూ ఉంది. ఇంకా బ్లేడ్ అలా పెట్టేసి ఇంక నేను కోసేస్తా అని చెప్తా ఉందిలే కానీ కోయట్లేదనమాట. నేను మనసులో ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా, ఏమనంటే ఇంకా అయ్యా ఏది ఏమైనా నువ్వే బ్రతికించాలయ్యా, వీళ్ళ నుంచి కాపాడేది నువ్వే అని చెప్పి నేను ఎంతగానో మొరపెట్టుకుంటున్నానండి. లోపల నేను కృంగిపోతున్నా, ఇంకా లోపలే నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనమాట. మరి అలాగే వాళ్ళు తడవకి ఏం చేస్తూ ఉన్నారంటే ఇంకా ఆ బ్లేడ్ పెట్టి నిన్ను చంపేస్తాము, నిన్ను ఇంక కోసేస్తామని చెప్తా ఉన్నారులే కానీ నేను కన్నీళ్లు కార్చుకుంటూ యేసయ్యని ఎంతగానో బ్రతిమలాడుకుంటున్నాను అనమాట. కానీ వాళ్ళు ఒక అరగంట సేపు అలాగే ఉన్నారు. మరి అరగంట సేపు అలాగే ఉండి ఏం చేశారు అంటే ఇంకా మరలా ఇంకా వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారనమాట. హల్లెలూయా. మరి నేను ఒక మాట చెప్తానండి, ఇంకా నేను లోకంలో పాపంలో ఉండి ఉంటే నేను నిజంగా చనిపోయేదాన్నండి. నేను రక్షణ పొందుకొని మరి అప్పుడు ఉన్నాను కాబట్టి ఎవరో కాదండి, నా యేసయ్య నన్ను రక్షించుండు. వాళ్ళని నన్ను చంపుకోకుండా ఆపింది నా దేవుడేనండి. ఆ రోజు నాకు ఎవరు లేరు, ఏ తల్లిదండ్రి కానీ ఏ అన్నదమ్ములు కానీ లేరు. కానీ నా దేవుడు ఇంకా నాలో ఉండి వాళ్ళని ఆపి ఇంకా దేవుడు నాకు ఏం చేశాడంటే సజీవ లెక్కలో ఉంచాడనమాట. హల్లెలూయా. మరి ఆ తర్వాత ఇంకా మరలా ఏం చేశారు, వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ రౌడీలను పెట్టారండి నన్ను చంపటానికి. ఈమెకున్న ఇల్లులు 2 తీసేసుకోవాలి, ఈమె దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసేసుకోవాలని చెప్పి ఏం చేశారంటే రౌడీలను పెట్టారు. ఆ రౌడీలు ఫోన్ చేస్తూ ఉన్నారనమాట, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావా లేకుంటే నీకున్న వస్తువులు కానీ అవి ఇస్తావా లేవా అని చెప్పి బెదిరిస్తూ ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే అనమాట. ఇంకా మరి వాళ్ళు అవతలకి వెళ్ళిపోయారు. ఇంకా ఈ గొడవలు జరిగిన తర్వాత వాళ్ళు వేరే అయిపోయారు. అప్పటిదాకా మేము కలిసే ఉన్నాము, కానీ ఈ గొడవలు ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళు వేరే అయిపోయారు, నేను వేరే వచ్చేసానమాట. మరి ఒక్కదాన్నే ఉంటున్న ఆ గృహంలో నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. అయ్యా గృహం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, మరి ఇది ఏంటో నాకు తెలవట్లేదయ్యా, మరి నువ్వే కాపాడాలి, నాకు ఎవరు లేరు అని చెప్పి నేను పొద్దున్న తెల్లవారుజాము లేసి 3ంటికి మోకరించి అలా కన్నీళ్ళు కుమ్మరిస్తూ దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేసేదాన్ని అనమాట. దేవుడు ప్రతి క్షణం నన్ను బలపరుస్తూ ఎంతగానో తన వాక్యం ద్వారా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి 61వ కీర్తన ద్వారా నీ శత్రువులు ఎవరు ఉండరు ఇక నుంచి అని చెప్పినప్పుడు నేను ఎంతగానో ఇంకా సంతోషించానమాట. 3 సంవత్సరాలండి కోర్టు మెట్లు, నేను ఏ రోజు అసలు కోర్టు మెట్లు ఎక్కలా నేను. మరి నేను హిజడాగా ఉన్నా కూడా ఆ ఏరియాలో ఇంకా నేను ఒక పద్ధతిలా బతికేళ్ళే కానీ ఎవరి మీద గొడవలు కానీ ఎవరిని ఏం చెప్పలేదు. కానీ ఆ ఏరియాలో అందరికీ తెలుసు నేను ఫలానా శిల్ప అంటే ఎంతగానో పేరు తెచ్చుకున్నా. కానీ ఏ రోజు కోర్టు మెట్లు ఎక్కలా. అలాంటిది నన్ను ఏం చేశారంటే ఇంకా కోర్టు మెట్లు ఎక్కిచ్చారని చెప్పి మరి ఆ కోర్టుకు వచ్చే వాళ్ళందరూ నన్ను అడగటము, ఏమైందమ్మా నువ్వు కోర్టుకు వచ్చావేంటమ్మా అని చెప్పినప్పుడు ఇంకా నేను మౌనంగా ఉండేదాన్ని. మరి వీళ్ళందరూ కోర్టులో ఉండేవాళ్ళు. మరి కోర్టులో ఇంకా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నన్ను ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు అనమాట. మాట్లాడిన నేను మౌనంగా ఉండేదాన్ని. అక్కడ కూడా నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టేవాళ్ళండి. ఆ తర్వాత నీ కేసు తొలగించాలంటే నువ్వు 5 లక్షలు ఇస్తేనే నీ కేసు తొలగిస్తాము, లేకుంటే ఇంకా నిన్ను తీసుకెళ్ళి ఇంకా జైల్లో వేసేస్తామని చెప్పి నేను ఒకటే అనుకున్నానండి. ఇంకా నా పక్షాన దేవుడు ఉన్నాడు, నేను చేయని తప్పుకి నేను మీకు డబ్బులు ఇవ్వనని చెప్పి ఎంతగానో ఏడ్చేదాన్ని అనమాట. ప్రతి క్షణం ఏడ్చుకుంటూ అలా ఇంకా మరి గొడవ జరిగినప్పుడు చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయిందండి ఏంటి ఇలా జరిగిందని చెప్పి. కానీ నిజంగా నేను ఒక 6 నెలల దాకా ఆ ఏరియాలో తలెత్తుకోలేదు. నేను తలెత్తుకోకుండా ఎంతగానో ఇంకా ప్రతిరోజు అన్నం నీళ్ళు తినుకోకుండా దేవుని సన్నిధిలో ఎంతగానో మొరపెట్టేదాన్ని. అయ్యా నేను వాళ్ళకు మంచి చేశాను కానీ నాకు ఇలా చేశారు ఏంటని చెప్పి ప్రతిదినము దేవుని పాదాలు పట్టుకొని ఎంతగానో కన్నీళ్ళు కారుస్తుంటే మరి ఆ ఏరియాలో ఉండాలంటే నాకు భయం వేసేది. మరి రౌడీలు పెట్టి ఎప్పుడు చంపేస్తారో నన్ను అని చెప్పి క్షణక్షణం ఎంతగానో భయపడేదాన్ని నేను. మరి అక్కడ నుంచి హైదరాబాద్ మళ్ళీ వెళ్ళిపోయా మా చుట్టాలింటికి. మరి దేవుడు చెప్తా ఉన్నాడు, అమ్మ నువ్వు వచ్చేసావు కదా, మరలా నువ్వు అక్కడికి వెళ్ళిపోను, నేను నీకు తోడు ఉంటానని చెప్పినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ నుంచి మరలా నేను జగ్గేపేట వచ్చేసానండి.
అలా 3 సంవత్సరాలు కూడా ఎంతగానో నరక వేదన అనిపిస్తూ, ఎంతగానో బాధను అనుభవిస్తూ ఇంకా ఆ 3 సంవత్సరాలు మరి కేసు లాస్ట్‌కి వచ్చేసరికి ఇక తీర్మానానికి వచ్చేసిందనమాట. వాళ్ళు దొంగ సాక్షులను తీసుకొని వచ్చారు. మరి ఆ దొంగ సాక్షులు వచ్చేసి ఇంకా కోర్టులో ప్రవేశపెట్టారనమాట. కోర్టులో ప్రవేశపెట్టి "అమ్మా ఈమెనా మిమ్మల్ని కొట్టింది ఈమెనా? మిమ్మల్ని డబ్బులు లాక్కుంది" అని చెప్పినప్పుడు వాళ్ళు ముగ్గురు సాక్షుల్ని తీసుకొచ్చారండి. దొంగ సాక్షుల్ని తీసుకొచ్చినప్పుడు ఇంకా వాళ్ళు చెప్తా ఉన్నారు, "అసలు ఈమె ఎవరో మాకు తెలవదు కదా! ఈమె ఎవరో మాకు తెలవదని" చెప్పినప్పుడు ఇంకా ఆ కోర్టులో మెజిస్ట్రేట్ గమనించిందండి. మరి ఎప్పుడొచ్చినా ఈమె సైలెంట్‌గా ఉంటది. ఈళ్ళేంటి ఈమె మీద ఇరగబడిపోతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతా ఉన్నారు. ఆమెను ఏం జరిగింది వీళ్ళ మధ్యన ఒకసారి ఎళ్లి ఎంక్వైరీ చేయండి అని చెప్పి పోలీసుని తీసుకెళ్ళి చెప్పినప్పుడు ఆ పోలీసు వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేశారండి. మరి ఎవరు ఎలాంటోళ్ళో ఏంటో మొత్తం బయటపడిపోయిందనమాట. బయటపడిపోయినప్పుడు ఇంకా ఆ కేసు మరి ఇంకా వీళ్ళు 5,00,000 డిమాండ్ చేశారు. "నీ కేసు కొట్టించాలి, లేకుంటే నిన్ను జైలులో పెట్టేస్తామని" చెప్పి. కానీ నా దేవుడు ఎంతో గొప్పవాడండి. నాకు ఆ రోజు కనీసము రూ. 5 లేకోకుండా ఇంకా చక్కగా 5,00,000 అడిగారు. నేను అసలు చేతి కనీసం డబ్బులు ఏం పెట్టుకోకుండా దేవుడు నాకు విడుదల కలగజేశాడనమాట. హల్లెలూయా! మరి విడుదల కలగజేసినప్పుడు ఇంకా వాళ్ళు మెజిస్ట్రేట్ పిలిచి అందరితో ఏమని చెప్పారంటే, "ఇక నుంచి మీరు ఐక్యంగా ఉండండి. మీరు గొడవలు ఆడుకోమాకండి" అని చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించండి. అనేక మందికి నేను సాక్ష్యం చెప్పాననమాట. ఆ తర్వాత నేను ఒకటే తీర్మానం తీసుకున్నా. మరి ఈ గండం నుంచి బ్రతికిస్తే అయ్యా నేను నీ సేవ చేస్తాను, నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి ఇంకా ప్రతిరోజు ఇంకా దేవునికి నేను ప్రార్థన చేస్తున్నానన్నమాట. మరి తెల్లవారుజామున లేసి ఎంతగానో కన్నీళ్లు కార్చుకుంటూ ఇంకా మరి అప్పటికి ఎవ్వరు లేరండి. మా అన్నదమ్ములు కానీ మా చుట్టాలు బంధువులు అందరూ ఉన్నారు. అన్ని ఫంక్షన్లకు అన్నిటికీ అటెండ్ అవుతారు. కానీ అలాంటి శ్రమల్లో బాధలో ఉన్నప్పుడు ఎవ్వరూ రాలేదండి. నేను ఒకటే అనుకున్న, ఆ శ్రమల్లో బాధల్లో నన్ను కాపాడింది నా యేసయ్య. నేను బ్రతికితే ఇంకా దేవుని కోసం బ్రతకాలి, లేకుంటే నన్ను బ్రతకూడదని చెప్పి నేను తీర్మానం తీసేసుకున్నాను. అందుకనే దేవుడిని దాదాపు ఒక 2 నెలలుగా ప్రార్థన చేసుకుంటూ నేను, "అయ్యా నువ్వు నాతో మాట్లాడితే అయ్యా నేను నీ సేవ చేస్తాను, మొత్తం సమర్పించుకుంటాను, నేను నీకోసం బ్రతుకుతాను నేను" అని చెప్పి ఎంతగానో ఒక 2 నెలలు తెల్లవారుజామున లేచి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాను అనమాట. ప్రార్థన చేసి, "అయ్యా దర్శనం ద్వారా కానీ కళ్ళ ద్వారా కానీ నువ్వు ముఖాముఖిగా మాట్లాడితే నీకోసం సమర్పించుకుంటాను" అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఒకరోజు మరి ఆదివారము మరి శనివారం నుంచి నేను ఫాస్టింగ్ ఉన్నాను. ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇంకా ఎంతగానో ఆత్మతో ఇంకా దేవుడు నా వంటి మీదకి ఆత్మతో ఇంకా ఎంతగానో అభిషేకిస్తూ ఉంటే ఇంకా ఆ తర్వాత వెంటనే ఇంకా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఏమనంటే, "నేను నిన్ను ఏర్పరచుకున్నాను" ఇంకా అని చెప్పి ఆయన తెల్లని స్వరూపంలో ఇంకా బైబిల్ నా చేతికి ఇచ్చేసి ఆ తర్వాత ఒక చెంబులో ఇంకా ఇత్తడి చెంబులో ఇంకా పాలతో నాకు అభిషేకం చేసినప్పుడు, "అయ్యా ఈ దర్శనం వస్తే నాకు ఒక్కసారి కాదు 2 సార్లు వస్తే నేను నమ్ముతా. అలా అయితేనే నేను సేవలో సమర్పించుకుంటా, లేకుంటే ఇంక నా వల్ల కాదు" అని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు 2 సార్లు దర్శనంలో దేవుడు మాట్లాడి నాకు, "ఇక నుంచి నువ్వు నా సేవ చేయ కుమార్తె" అని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించానండి. హల్లెలూయా! మరి ఆ తర్వాత మా దైవ సేవకులకు చెప్తే, "అమ్మా నీకు సేవకు పిలుపు వచ్చిందని" చెప్పినప్పుడు నేను ఇక నుంచి నిజంగా నేను చెప్తున్నాను కదండి, ఇంకా మరి నన్ను దేవుడు బ్రతికించాడు కాబట్టే ఇంకా కేవలం దేవుని సేవ చేయాలి, దేవుని కోసం కొన్ని ఆత్మలు రక్షించాలని చెప్పి నేను లోకంలో ఉన్నప్పుడు అన్నీ చూశాను. నేను అన్నీ చూసి ఇంకా ఇక నుంచి దేవుని కోసం బ్రతకాలని చెప్పి తీర్మానం తీసుకొని ఇంకా మరి ఆయన సేవ చేయటానికి ముందుకు నడిచారనమాట. మరి ఒక బైబిల్ కాలేజీలో థియాలజీ చేశాను నేను. థియాలజీ అయిపోయిన తర్వాత ఇంకా మా దైవ సేవకులు చెప్పారు, "అమ్మ నువ్వు ఎక్కడో కాదు, నేను ఎక్కడో నకిరేకల్ వెళ్ళిపోవాలి, నకిరేకల్లో దేవుడు మరి అక్కడ వెళ్తూ ఉంటే ఇంకా అనేక గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, మరి ఆ ప్రాంతంలో సేవ స్టార్ట్ చేస్తాను అయ్యగారు" అంటే, "కాదమ్మా నువ్వు మీ ఇంట్లోనే స్టార్ట్ చేయి" అని చెప్పినప్పుడు, "ఏందయ్యా అలా అంటున్నారంటే", "ప్రార్థన చేస్తే దేవుడు చూపెట్టాడమ్మా, ఇంకా నువ్వు ఇంట్లోనే స్టార్ట్ చేయి" అని చెప్పినప్పుడు ఇంకా ఇంట్లోనే స్టార్ట్ చేశాను నేను. మరి ఇంట్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక నలుగురు వచ్చేవాళ్ళు, నలుగురు వస్తూ ఉంటే ఇంకా అలా అలా ఒక 7 మంది 8 మంది వస్తూ ఉన్నారు. కానీ వస్తూ ఉన్నారులే కానీ ఇంకా మీకు మందిరం లేదు కదా, మేము ఇంట్లో పెడతా ఉంటే ఎలా వచ్చేమో అని చెప్పి అక్కడ తిరస్కారం వచ్చింది. అలాగే చుట్టుపక్కల వాళ్ళతో ప్రార్థన చేస్తూ ఉంటే చాలా తిరస్కారాలు వచ్చినాయి. "ఏందమ్మా ఇక్కడ ఈ ఏడుపులేంటి అసలు, మీరు ఏంటి ఏం చేస్తూ ఉన్నారని" చెప్పి చాలామంది నన్ను ఎంతగానో ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడారనమాట.
నేను ఒకటే అనుకున్నా, ఏది ఏమైనా అయ్యా ఇది నీ ప్రణాళిక, నీ చిత్తము, నువ్వే ఉండు, నాకైతే ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని, నా పక్షాన నువ్వు ఉండు అని చెప్పినప్పుడు దేవుడు నిజంగా ఎంతగానో నా పక్షాన ఉంటూ బలపరుస్తూ వచ్చాడనమాట. మరి అప్పటికి చాలామంది వస్తున్నారు పోతున్నారులే కానీ మీకు మందిరం లేదు అని చెప్పినప్పుడు నేను ఒకటే తీర్మానం తీసుకున్నా. అప్పట్లో దాదాపు ఒక 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశామన్నమాట. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఇంకా మరి ఈ ఆ చిన్న సంఘంతోనే మందిరం కావాలయ్యా అని చెప్పి ఎంతగానో ప్రార్థన చేశామండి. మరి 21 రోజులు పూర్తవంగులోనే ఇంకా దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడనమాట. హల్లెలూయా. మరి నన్నైతే వెలివేశారు. వాళ్ళందరూ ఇంకా మాలో నువ్వు రాకూడదని చెప్పి వాళ్ళు వెలివేశారు. ఇంకా నాకు వాళ్ళకి ఏం మాటలు లేవన్నమాట. మరి ఇంక ఒకళ్ళు నా దగ్గర నుంచి ఒక 3 లక్షలు అనమాట. వాళ్ళు అస్సలు ఇవ్వరండి, వాళ్ళు ఎంతో కఠినాత్ములు అనమాట. వాళ్ళు అలాంటిది ఒక 21 రోజులు ఇంకా ప్రార్థన చేయంలోనే ఇంకా దేవుడు ఒక గొప్ప అద్భుతం అనమాట వాళ్ళ నుంచి ఇంకా విడుదల కలగజేసి, అమ్మ నీ డబ్బులు ఇస్తా ఉన్నాం రేపు ఇస్తామని చెప్పి దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడనమాట. హల్లెలూయా. మరి అలా చేసినప్పుడు నేను ఎంతగానో సంతోషించి ఆ తర్వాత ఏం చేశానంటే ఇంకా మరి ఆ 3 లక్షలు మరి మందిరం కట్టడానికి ఇంకా 3 లక్షలు అయితే సరిపోదు కదా అని చెప్పి ఇంకా మా దైవ సేవకులు పిలిపించి ఏం చేశారంటే, అమ్మ నువ్వు 3 లక్షలే కాదు ఇంకా కావాలి అని చెప్పినప్పుడు నా బంగారం కూడా ఉన్న బంగారం కూడా మొత్తము ఇంకా తాకట్టు పెట్టేశానండి. తాకట్టు పెట్టేసి అప్పటికి ఇంకా మాకు స్థలము ఇంకా ఒక 3 సెంట్లు ఇంకా పక్కనే మా ఇంటి పక్కనే ఉందన్నమాట. అది ఎవరికి కలవదు, ఇంకా అది మొత్తము బాగోలేదు అని చెప్పి వాళ్ళు అన్నారు. కానీ నేను ఎందుకో మరి ఆ అన్న వచ్చేసి ఆ స్థలం అన్న, అమ్మ మీకే కలుస్తుంది నువ్వు కొనుక్కో అని చెప్పినప్పుడు అప్పట్లో కొన్ని లక్షలు పెట్టి కొన్నానండి నేను. మరి కొన్నప్పుడు ఇంకా నేను అనుకున్న నిజంగా దేవుని ప్రణాళిక ఇప్పుడు కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఉంది. అందుకని చెప్పి ఆ స్థలం నాకు ఇచ్చాడని చెప్పి మరి ఆ స్థలంలో ఇంకా ఒక మంచి మందిరం అన్నమాట కట్టడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. మరి అప్పట్లో ఇంకా దేవుడు మందిరం ఇచ్చాడు, చిన్న సంఘం ఇచ్చాడు. కానీ నా దగ్గర ఏం లేవండి, ఇంకా ఉన్న డబ్బులు మొత్తం మందిరానికి ఇంకా వాటికి ఇటుకి అయిపోయినాయి. ఇంకా అప్పటికి ఇంకా చాలా ఇబ్బందుల్లో ఉన్నానన్నమాట. నాకు కనీసం బట్టలు కూడా వేసుకోవటానికి ఏమి లేవు. మా అమ్మగారు వస్తూ ఉన్నారు, ఏందమ్మా సేవ అంటున్నావు, ఏంది అసలు ఇది, సరి అయిన బట్టలు లేవు, సరి అయిన నీ బ్రతుకు లేదు ఏంటి అంటే, కొన్ని రోజులైతే నేను ఇంకా పచ్చడి నూరుకోవటం అలా పెట్టుకోవటం ఇంకా మరి అప్పట్లో ఇంకా మరి సేవకురాలుగా ఎవరికి ఏం చెప్పుకోకూడదు, మన బాధలు మన సమస్యలు చెప్పుకుంటే అన్నీ తెచ్చిస్తారు. కానీ అలా చెప్పుకుంటే మనకు వాల్యూ అనేది ఉండదని చెప్పి నేను దేవుణ్ణి అడిగేదాన్ని అనమాట. దేవుడే అలాగ పోషిస్తూ వచ్చాడనమాట. మరి ఆ తర్వాత నుంచి ఒక 2 సంవత్సరాలు ఎంతో కష్టము, బాధ, ఎంతో ఇబ్బందులు. మరి ఇంకా దేవుణ్ణి అడిగా, అయ్యా నన్ను వాడుకో, ఇంకా నీ సాక్షిగా నేను వాడబడాలి అని చెప్పినప్పుడు ఇంకా ఆ 2 సంవత్సరాలకి ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా దేవుడు అనేక ప్రాంతాల్లో అనమాట మరి ఎక్కడికి వెళ్ళినా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, చనిపోయిన వారిని లేపటము, అలాగే చూస్తూ ఉంటే ఇంకా గర్భఫలాలు లేని వాళ్ళకి, వివాహం జరగని వాళ్ళకి, ఇంకా మరి అనేక చేతబడి శక్తుల నుంచి, దయ్యపు శక్తుల నుంచి అనేక గొప్ప గొప్ప కార్యాలన్నమాట చేస్తూ ఉంటే ఇంకా నిజంగా అప్పటి నుంచి దేవుడు అనేక ప్రాంతాల్లో తన సాక్షిగా నన్ను వాడుకుంటున్నాడు అనమాట. హల్లెలూయా. మరి అప్పటికి మా తల్లిగారు రక్షణ పొందలేదండి. మా తల్లిగారికి అనారోగ్యం వస్తే ఇంకా దేవుని సువార్తను వెళ్ళి చెప్పానన్నమాట. ఇంకా తను మారు మనసు రక్షణ పొందుకుంది, తన అనారోగ్యం నుంచి కూడా దేవుడు కాపాడిండు. అలాగే మా మరదలు కూడా రక్షించబడింది. అలాగే నపుంసకుల్లో మనం చూస్తూ ఉంటే ఎంతోమంది కోసం నేను దాదాపు ఒక 7-8 సంవత్సరాల దాకా ప్రార్థన చేశా. మరి అందులో ఒక 5 మందిని రక్షించబడ్డారనమాట. హల్లెలూయా. మరి ఇంకా ఒక అమ్మాయి సేవకురాలుగా అయింది, కానీ తను ఇంకా సేవ చేయట్లేదండి. ఒకళ్ళు మాత్రం సేవకురాలుగా అయ్యారు, సేవ చేయట్లా తను. మరి అలాగా దేవుడు మరి అనేక ప్రాంతాల్లో మరి ఇంకా నన్ను తన సాక్షిగా వాడుకుంటున్నారనమాట. మరి మా కోసము, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మరి కొద్ది సాక్ష్యము దేవుడు అందరి వినికిల్లో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.